హలో హాయ్ అందరికీ నమస్తే దోస్తులు. చెప్పాను కదా యములవాడకి వెళ్తున్నాం అనేసి అని. సో ఇది యములవాడ ట్రిప్ అనమాట. ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. కొమరవెల్లిలో దర్శనం అయిపోయాక ఇంకా సీదా మేము యములవాడకి వెళ్ళాము. ఎవరైనా కొమరవెల్లి వ్లాగ్ చూడకపోతే దాన్ని కూడా ఈ వీడియో అయిపోయాక చూడండి. కొమరవెల్లి నుంచి అయితే స్టార్ట్ అయినాం అనమాట. రాజన్న వస్తున్నాం మీ దగ్గరికి. బాగుంది కదా శివుడు. నేను ఫస్ట్ టైం అనమాట, అంటే కొమరవెల్లి నుంచి యములవాడకి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇదే ఈ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది. ఇప్పుడైతే మేము సిద్దిపేట దాటి సిరిసిల్లకి ఎంట్రీలో ఉన్నామన్నమాట. అందరికీ తెలిసిన ముచ్చటనే, సిరిసిల్ల వేములవాడ కలిసే ఉంటుంది, బాగుంటుంది. ఇంకొక 10-15 నిమిషాలు అయితే వేములవాడకు కూడా దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ నేను మా ఆయనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అనేసి అని అడుగుతున్నా. ఏంటిది అనేసి అని అంటే అది నెక్స్ట్ వ్లాగ్లో సర్ప్రైజ్ అనమాట. మీ అందరికీ షాక్ అయిపోతారు అనుకుంటా మేబీ చూస్తే. వచ్చేసినాం వేములవాడ ఎంట్రెన్సీ అనమాట. ఎంట్రెన్సీ దర్వాజా ఇదొకటి. నియర్ వేములవాడ అనమాట. దగ్గరికి వచ్చేసినాం. ఇది ఇంకో కమాన్ అనమాట. ఇది దాటేసినామంటే ఇంకా జాతర ఏరియానే. ఎట్లుంటుందంటే మొత్తం ఇంకా హవానే ఫుల్ రష్ ఉంటుంది. వేములవాడ అంటే ఇంక అందరికి తెలిసిందే, జనాభా ఫుల్. ఏంటిది అంటారు కదా, ఉష్క పోతే రాలని మంది ఉన్నారు అంటారు కదా, అట్లుంటుంది. రీచ్ అయిపోయినాం వేములవాడకి. వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా రష్ ఉన్నట్టున్నది. చూద్దాం టెంపుల్లోకి వెళ్ళినాక. మాదే ఏది అంటే మాదే. ఎప్పుడు మేము మా ఈ ట్రిప్ అంతా అయిపోయే వరకు మాది అంతే, తర్వాత మాది కాదు. అది కూడా చెప్పాలి కదా, అవసరం అయిపోయినాకే మనది కాదు, అవసరం ఉన్నంత వరకు మనది అంతే. కార్ అయితే అక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి మేము దర్శనానికి అయితే లోపలికి వచ్చినాం. సండే అయినా కూడా రాజన్నకైతే తగ్గేదేలే, మంది అయితే పుష్కలంగా ఉన్నారు. సోమవారం అయితే ఇంకా ఆహా, ఇందాక చెప్పినా కదా ఉష్కపోతే రాలనంత మంది అని, ఆ విధంగా ఉండే. హంసిక చూడు, అవి ఇన్నే స్నానాలు ఎత్తాలి కదా. ఎంటికలు ఏరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 5 కట్టారు. ఇంకా వెయిట్ ఉన్నాయి. ఇంకా ఈ ఓన్లీ దీనికి కొండవాడు గారికి వెనకది లేకపోతే కడి బాగా కడియదు మాకు ఫస్ట్ బిడ్డ కడియలేదు. అయ్యో కుచ్చుకో చిక్క. మనే వాళ్ళు కడియదు.
ఇక్కడనైతే మేము కూడా చెరైదు కత్తెలు మొక్కుకున్నాం అనమాట. సో మా నాది ఉన్నాయి, ఆయనది 5 కత్తెలు ఇవ్వడం జరిగింది దేవునికి. అక్కడ ఇచ్చినాం కదా ఎంటికలు, నావి ఈయనవి పిల్లలవి, అవన్నీ తీసుకెళ్ళి చెట్టు దగ్గర వేస్తున్నాం అనమాట. కోనేటికి పోతాను స్నానం చేయడానికి. ఏమైంది? అద్దలేరా రాలి చెల్లి. కరోనా తర్వాత వచ్చినాం, అప్పుడు క్లోజ్ ఉండే, ఇప్పుడు పోతున్నాం అనమాట స్నానం చేయడానికి. కానీ తొందర మునుగు లేడీ చేయకూరే. చేస్తావా? చూడిగో వెళ్ళిండు మా అన్న. అయిపోయిందా? ఇంకోటి మునుగావు, ఇంకోటి మునుగావు. అయిపోయినాయా? అదా తినేటి ఏం తెలియదు పుచ్చుకన్నలు. గర్భగుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, లైన్లో ఉన్నాం అనమాట. దర్శనం అయితే వేములవాడలో కూడా చాలా బాగా జరిగింది. దేవుణ్ణి అయితే కళ్ళ నిండుగా చూడడం జరిగింది. దర్శనం అయిపోయాక మేము కోలాగలను కట్టేసినాం. కోలాగలను కట్టేసినాక ఇంకా వెంటనే లడ్డుల కాడికి పోయి లడ్డూలు తీసుకొని జంపు జలాని అనమాట రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకొని ఆ రోజైతే మేము వేములవాడలోనే ఉన్నాం. తెల్లారి పద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళుకొని పద్దిపోచమ్మ దగ్గర మొక్కులు పెట్టుకొని అక్కడ నుంచి సీదా కొండగట్టుకి వెళ్ళామన్నమాట. ఆ కొండగట్టు వ్లాగ్ మీకు తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.